ఒకప్పుడు ఎక్కడో బయట ప్రాంతాల్లో బీహార్లో వినేవాళ్ళం. అటువంటిది వాళ్ళ మాచర్లో మీ వైసీపీ ప్రభుత్వ అధికార దానికి వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి ఎట్లా నాశనం చేశారో మాచర్లో ఒక సజీవ తార్కాణం. ఇదొక ఉదాహరణ. ఇదే చాలా ప్రాంతాల్లో చేశారు. వీటన్నిటికి కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు సమాధానం చెప్పాలి. మీరు ఎక్కడ ఏ కలుగుల్లో ఉన్నా బయటికి లాక్కొస్తాం, అన్నిటికీ మూల్యం చెల్లించుకోవాలి. చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు వీసాలు, పాస్పోర్టులతో బయట దేశాలకు వెళ్ళిపోయారు. పెద్దిరెడ్డి యంత్రాలతో సహా బయట దేశాలకు తరలించేశాడు. మొత్తం దుకాణం అంతా సర్దేస్తున్నారు. మీ కేల్ ఖతం అయిపోయింది, మీ దుకాణం బంద్ అయిపోయింది. అందుకనే ఈరోజు మొత్తం పిచ్చి ప్రేలాపనలో బెదిరింపులు, పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారు. కట్టి పెట్టండి. ఇవాళ మీరు అధికారులను బెదిరించో, లేకపోతే ఎలక్షన్ కమిషన్ బెదిరించో, లేకపోతే ఇంకా నాయకుల్ని, అధికారులను బెదిరించాలని పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. మీ ప్రేలాపనలకి, మీ బెదిరింపులకి బెదరటానికి ఎవరూ సిద్ధంగా లేరు. అన్నీ సెట్ అవుతాయి అన్నాయి. సెట్ అవటానికి ఏం లేదు. అసలు అన్నీ సెట్ అయిపోతాయి 4 రోజులు అన్నావు. ఏం సెట్ అయ్యేది ఏం లేదు. ఆల్రెడీ అయిపోయింది. మీ దుకాణం బంద్ అయిపోయింది. ప్రజలు చాలా క్లియర్గా, స్పష్టంగా తీర్పు ఇచ్చారు. ఇవాళ మీరు ఎన్ని ఏడుపులు శోకాలు పెట్టినా వాస్తవాలను కట్టిపెట్టలేరు. ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందు ఉన్నాయి. మీరు చేసిన అరాచకాలు, మీరు దోపిడీ, మీ దుర్మార్గాలు అన్నిటికి కూడా లెక్క కట్టారు. మండు టెండర్లను కూడా లెక్క పెట్టకుండా ఇవాళ దేశ విదేశాల నుంచి, ఖండాంతరాల నుంచి వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా, మొన్న ఒక విలేజ్లో, గ్రామంలో చెప్తా ఉన్నారు, దుబాయ్ నుంచి 10ంటికి పిల్లవాడు వచ్చి ఓటేసి మళ్ళీ 4ంటికల్లా దుబాయ్ వెళ్ళిపోయాడంటే ఏ విధంగా దేశ విదేశాల్లో చదువుకున్న యువత మొత్తం ఎట్లా బయటకు వచ్చి ఓటేశారు అర్థమవుతూ ఉంది. మొన్న ఇంజనీరింగ్ కాలేజ్, 3 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏ విధంగా యూత్ ఓటేశారని వాళ్ళు విచారణ చేసుకుంటే 70 నుంచి 80% యూత్ ఇవాళ కూటమికి ఓటేశారు. ప్రతి ఒక్క యువకుడు కూడా మార్పు కోరుకున్నాడు. ప్రతి ఒక్క ఓటర్ కూడా మార్పు కోరుకున్నాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా,